విఘ్నేశ్వరుడికి పత్రి పూజ అంటే ఎందుకు అంత ఇష్టం? అందులో ముఖ్యంగా గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందామా? పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుడు కారణంగా ఏర్పడిన వేడిమిని భరించలేక దేవతలందరూ పార్వతి నందను దగ్గరికి వచ్చి ఆ అనలాసురుని బారి నుండి కాపాడమని వేరుకున్నారట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుణ్ణి మింగేశాడంట. అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా ఎంతో సంతోషించారు. కానీ ఇక్కడ అనలాసురుణ్ణి మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం నుండి మంటలు రాసాగాయి. గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నా మంట తగ్గలేదు. ఇంకా గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. విష్ణువు తమ కమలాల్ని వినాయకుడికి ఇస్తాడు. పరమశివుడు తన మెడలోని పాముని గణేషుకు బొజ్జ చుట్టూ చుడతాడు. ఎన్ని పరిచర్యలు చేసినా కూడా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదట. చివరికి కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచులు ఘననాటి సమర్పిస్తే గణపతికి శరీరం అంతా వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగా వినాయకుడి శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా వినాయకుడికి మనం ఏ పూజ గరిక సమర్పిస్తే మన కోరిన కోరికలు నెరవేరుస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.